ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థములు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాడు తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనము. నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రము నువ్వు అనుసరించినట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇజ్రాయేలు మీద నీకు అధికారం దయచేయును గాక. ఆమెన్. దేవుడు ఈ వాక్య భాగమును దీవించును గాక. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నువ్వు అనుసరించినట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇజ్రాయేలు మీద నీకు అధికారం దయచేయును గాక. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే దినవృత్తాంతము 2వ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో, నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చే శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6-7 వచనాల్లో, యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు, తెలివి వివేచన ఆయన నోటి నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గం తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. లూకాసు సువార్త 21వ అధ్యాయం 15వ వచనం, మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీళ్ళు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయువాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం, ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, శ్రేష్టమైన ప్రతివి సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్యమయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచలత్వములను గమనాగమనములన కలుగు ఏ ఛాయనను లేదు. చివరిగా ఒక మాట, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ లేనిదై ఉన్నది. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశానని మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావ మీకు వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే జ్ఞానమును వివేకమును అనుగ్రహించి దేవుడై ఉన్నారు ప్రభావ. నాయన మేము మీ ఎంత భయభక్తులు కలిగి నీ జ్ఞానంతో నాయన నీ ప్రేమతో శక్తిని వరం శక్తిని అనుగ్రహించి మీ ప్రేమ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.